చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 20 రోజులు అవుతున్నా కూడా కలెక్షన్లు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. దాదాపు 300 కోట్ల మార్కు చెరువులో హనుమాన్ సినిమా ఉంది. ఇదిలా ఉండి ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక జై హనుమాన్ సినిమాలో రాముడు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మొన్నటి వరకు మహేష్ బాబు గారి పేరు వినబడగా ఇప్పుడు మరో 2 పేర్లు బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో ప్రస్తుతం చూసేద్దాం. అయితే మొన్నటి వరకు మహేష్ బాబు గారి పేరు వినబడగా ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి సినిమా హనుమాన్. స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీని ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కించారు. తేజ సద్య, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో విలన్గా వినయ్ రాయ్ నటించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, గెడప్ సీను, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలకమైన పాత్రల్లో పోషించారు ఈ సినిమాలో. హనుమాన్ సినిమాకు క్లైమాక్స్లో సీక్వెల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్కు పేరు కూడా ప్రకటించారు మేకర్స్. జై హనుమాన్ అంటూ చెప్పగా మరి ఆ సినిమాలో రాముడిగా ఎవరు కనిపించనున్నారు, హనుమాన్గా ఎవరు కనిపించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి చెప్తూ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో తేజ పాత్ర చాలా చిన్నగా ఉంటుందని, హనుమాన్ రాముడి పాత్రలో ఉంటాయని తెలిపారు. దాంతో హనుమాన్ క్యారెక్టర్స్ మీద రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. రాముడిగా ఎవరు కనిపించనున్నారు, హనుమాన్గా ఏ హీరో కనిపించనున్నారు అనేది ఆసక్తి కలిగిస్తున్న విషయం. మొన్నటి తాజా ఇంటర్వ్యూలో రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, హనుమంతుడిగా చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకోవచ్చారు. కానీ అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే మహేష్ బాబు గారు ప్రస్తుతం జక్కన్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి చిరంజీవి గారు ఒప్పుకుంటే కనుక హనుమాన్ క్యారెక్టర్ అతనికి సరిగ్గా సూట్ అవుతుంది. అయితే ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. రాముడిగా రామ్ చరణ్ నటించనున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన ఆడిషన్స్ కూడా ఇచ్చారట. అయితే రాముడిగా రామ్ చరణ్ ఫిక్స్ అయితే కనుక సౌత్ నార్త్ ప్రేక్షకులకు పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే ట్రిపుల్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక రామరాజు గెటప్ చరణ్ను చూసి నార్త్ అంతా అల్లాడిపోయింది. రాముడిగా కొలిచి పూజలు కూడా చేశారు. ఇప్పుడు నిజంగా రాముడిగా కనిపిస్తే మాత్రం తట్టుకోలేరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ రాముడిగా రామ్ చరణ్ సూట్ అవుతారని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 20 రోజులు అవుతున్నా కూడా కలెక్షన్లు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. దాదాపు 300 కోట్ల మార్కు చెరువులో హనుమాన్ సినిమా ఉంది. ఇదిలా ఉండి ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.